హాయ్ ఎవరు అనిల్ అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. పెద్ద సైజు గేదెలు ఉన్నాయి. ఏ బ్రీడ్ ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎంత మేర గేదెల ధరలు తగ్గినాయి, ఒకసారి మొత్తం వివరాలు అడుగుతాము. ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉందో కూడా అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర అయితే ఇప్పుడు 50 గేదెల వరకు ఉన్నాయండి. అన్ని హెవీ సైజు ప్యూర్ ముర్రా బన్నీ గేదెలు ఉన్నాయండి. హెవీ సైజు గేదెలు ఉన్నాయండి. అన్ని కూడా టాప్ వన్ క్వాలిటీలు ఉన్నాయండి రెడీగా. ఎందుకంటే ఇంత పెద్ద సైజు క్వాలిటీలు దానికి కారణం ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ అన్న రైతు ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది ఇక్కడ అనిల్ డైరీ ఫామ్కి వెళ్తే మనకి హెవీ సైజు పూటకు ఒక 7-8 లీటర్ల పాలు పిండుకోవచ్చు అన్న ఇది ఉంటదండి. దాని గురించి హెవీ సైజ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు ఎలా రెంట్లో పెట్టండి, కెమెరా పెట్టండి. ఫస్ట్ నుంచి 1 నుంచి 50 వరకు కూడా ఒకటే సైజ్ అండి గేదె. హెవీ సైజ్ క్వాలిటీలు, హెవీ బుర్రలు కూడా అన్ని కూడా రింగ్ బుర్రలు అన్ని కూడా ప్రతిదీ కూడా చూడొచ్చు. ఈయన్ని ఉన్నాయి, ఏనాల్సి ఉన్నాయండి. ఈయన్ని ఏవి బయట కట్టలేదండి, ఏనాల్సినవి బయట కట్టాను. అంటే మనకి దూడతో బయట రావు కదండి అవి. అంటే అన్న మీరు సైజ్ ఉంటేనే పాలిస్తాయి అనేసి మీరు నమ్ముతారా? అవునండి. ఈ టైప్ ఈ సైజ్ ఉంది అనుకోండి, పెండకాలు అవుతండి. అటర్ క్వాలిటీ కూడా పత్తి కూడా చూసుకోవచ్చండి మీరు. చూడండి బుర్ర రూపకోసం ఇంగ్లాండ్ అన్ని కూడా. అని ఇప్పుడు రైతు వచ్చేసి ఇట్లాంటి గేదెలు తీసుకుపోయిన తర్వాత వాళ్ళ దగ్గర 3.5-4 ఇచ్చిందంటే అది వాళ్ళ దగ్గర ఫెయిల్యూర్ అయినా? వాళ్ళ ఫెయిల్యూర్ అండి. ఈ 3.5-4 ఇస్తే ఇంకా ధైర్యం పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఇది ఉంది, ఖచ్చితంగా రోజు మీద 14 లీటర్ల పాలు ఖచ్చితంగా ఇస్తుందండి. హెవీ క్వాలిటీ. ఇదిగోండి, ఇది రూపకోసం ఫస్ట్ లాక్టేషన్ అండి ఇది. అదిగో ఇప్పుడు రైతు 4 మంది అండి. అని ఇప్పుడు రైతులు ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కదా. ఇప్పుడు పెద్ద సైజు గేదెలు అంటే కొంచెం పెద్ద రేటే ఉంటాయి. వాళ్ళు ఇంత రేటా? ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ బయట అయితే మాత్రం అసలు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుని ఇయర్ అసలు సంబంధమే లేదు. అసలు గేదెల ధరలు చూస్తుంటే అసలు జ్వరం వచ్చేటట్టు ఉంది బయట. గేదెల రేట్లు మారుతా అనుకున్నా మారతలేదు. ఒక 5-10 వేలు డిఫరెన్స్. గట్టిగా మారితే 10-15 వేలు డిఫరెన్స్ మారిందండి అంతే. హైదరాబాద్ లో కూడా ఈ సంవత్సరం అసలు ఈ దారుణం ఉంది. అసలు పోయిన సంవత్సరానికి పరిస్థితి బయట కూడా మనం హైదరాబాద్ లో కూడా మస్తు చూస్తుంటాం కదా. అక్కడే కానీ ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే రైతులు కొనుగోలు భయ పరిస్థితి వస్తుందేమో. ఒక సంవత్సరం అయిపోతే లేదు, గేదె రీసైక్లింగ్ చేయనంత సేపు మనకు రేటు మారుతానే ఉంటుందండి, పెరిగిపోతూ ఉంటుంది. గేదెని రైతు ఏం చేయాలంటే ఒక గేదె పాలు తాగి సరిగ్గా పాలు తగ్గితే అమ్మేస్తున్నాడు, కట్టించలేదండి గేదెని. హీటింగ్ వచ్చినప్పుడు కట్టించుకుంటే 3 నెలలు అయితే 3 నెలల మీద కటింగ్ అమ్మడానికి చూడరు. మెయిన్ అదేంటి అక్కడ ప్రాబ్లం అవుతుందండి. మేము రీసైక్లింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను నానండి 10 గేదెలు డైరీ పెట్టుకున్నాను అనుకో, ఆ 10 గేదెలు కట్టించుకున్నాను అనుకోండి, ఇంకో 10 బ్యాచ్ పెట్టుకుంటే ఈ బ్యాచ్ చేయడానికి ఈ బ్యాచ్ వచ్చేద్దండి. మనకు అలాగే ఉందండి, కొత్త గేదెల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఏముందండి, గేదెని అమ్మేస్తున్నారు. ఇప్పుడు 80-90 వేలు ఇస్తున్నాడు బయటకి కటింగ్ అమ్ముతుంటే. బయట ఇంకొక 40,000-30,000 వేసుకుంటే గేదె వచ్చేస్తుంది. అలా రేట్లు పెరిగిపోయింది ఎక్కువ. అని ఇప్పుడు సంవత్సరానికి నెలకు అంటే నెలకు కానీ సంవత్సరానికి ఎదరగోవడమే తప్ప తగ్గడం ఏమైనా ఉంటుందా? లేవుంటుందండి. మనం రీసైక్లింగ్ చేసుకుని దోళ్ళని పెంచుకుంటే కొద్దిగా రేట్లు ఏమన్నా తగ్గుతూ ఉంటాయండి, లేదా ఆ రేట్లు పెరుగుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేదె ఉంది, ఈ గేదె పోయిన సంవత్సరానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్న? పోయిన సంవత్సరం అయితే ఇది 1,20-1,30 వచ్చిందండి. పోయిన సంవత్సరం ఇది 1,50 అయిపోయిందండి. 20,000. అది ఇదే అన్ సీజన్ లో 1,80 కూడా అమ్మిందండి. అంటే ఎండాకాలంలో. ఎండాకాలంలో. సో ఎండాకాలంతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటేనేమో కొంచెం రేట్ అయితే పెరిగినట్టే. డిఫరెన్స్ చూసుకుంటే అట్లా ఎండాకాలంతో పోల్చుకుంటే మాత్రం కొంచెం తగ్గింది. అవునండి. హెవీ క్వాలిటీలో అన్ని విధాలు చూసుకోవచ్చు. ఇక్కడ 6 ఏళ్ళు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ లోపు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ డీజిల్ నిమిత్తంగా తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే టాప్ క్వాలిటీలు ఉన్నాయి. ఇక్కడ అన్ని విధాలు వచ్చి చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు మన అనిల్ డైరీ ఫామ్. అంటే ఇప్పుడు గేదెల విషయానికి వస్తే వర్షాకాలంలో ఎండల కాలానికి పాలు ఏమైనా తగ్గుతాయన్న? చలికాలం ఉంటుంది కదా, చలికాలం తగ్గితే కానీ వర్షాకాలం ఎండాకాలం బాగానే ఉంటాయండి పాలు. ఎందుకంటే చలికాలం హాఫ్ లీటర్ టెంపరేచర్ లో టెంపరేచర్ ఉంటుంది కదండి, చలిగాలి కొద్దిగా తగ్గుతాయి. వేడి ఉండాలండి. మన చూడండి బెల్లం అనేది పెడతాం, ఆ వేడి వల్లే మనకి గేదెలు అనారోగ్యం పాలు గట్ట కాకుండా ఉంటాయండి. అని ఇప్పుడు గేదెలు ఇక్కడ కొనుక్కోనికి వస్తుంటారు కదా వాళ్ళు, మీరు ఇప్పుడు పాలు తీసుకోమంటారు. మీరైతే పాలు 12 hours ఒకసారి తీస్తారా? కొంతమంది ఇప్పుడు ఏంటంటే రాత్రి కొంచెం ఆపి ఉదయం చూపించారు కానీ పాలు ఎక్కువ వచ్చిన పూట పాలు చూడొద్దు అంటున్నాను. ఓకే, అట్లా చెప్తున్నారా? వచ్చిన పూట పాలు శుభ్రం తీసుకుని సాయంత్రం మళ్ళీ మర్నాడు మళ్ళీ సాయంత్రం చూసుకుని లోడ్ చేసుకోమని. ఇప్పుడు 12 hours ఒకసారి తీసుకుపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఇప్పుడు చూసుకో ఎగ్జాంపుల్ రాత్రి అంటే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చారు అంటే మీరు కాదు, జస్ట్ బయట చెప్తున్నాను. వాళ్ళు రాత్రి ఒక 5 లీటర్లు చెక్ 2 లీటర్లు 2 లీటర్లు అట్టే పెట్టి అది ఏం చేద్దంటే మళ్ళీ 4 రోజుల దాకా పాలలో పడదండి. మనం పాలు తీసేస్తేనే కొత్త పాలు పడతాయండి గేదె. ఉత్తి గేదెలో పాలు తీసేయాలండి. పాలు తీసేస్తే మళ్ళీ దానికి కొత్త పాలు పడతాయండి. ఓకే, పాలు అయితే మాత్రం ఆపితే గేదె పని చేయదు.
పొదువాపులని రూమ్ ఇన్ఫెక్షన్ అని వస్తున్నాయి. అని ఇప్పుడు కొంత బయట ఇప్పుడు యూత్ వాళ్ళు చాలా మంది డైరీ ఫామ్ లో పెడుతున్నారు. ఎంత ఫాస్ట్ గా వస్తున్నారో అంతే ఫాస్ట్ గా డైరీ ఫామ్ లో మెయింటైన్ చేయలేక లేకండి కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకండి. ఇప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు బయట. ఇప్పుడు అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి అది చూసి ఎమ్మటే పెట్టేస్తారు. కానీ దీంట్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి కదా. సరే సింపుల్ గా అయితే ఏముండదు. నడిచిన సేపు లోడ్ ఎక్కిచ్చారండి ఒక 20 రోజుల క్రితం. గేదెని ఎక్కించాక బాగానే రూపాయి డబ్బులు వచ్చి అమ్ముకున్నాం. విజయవాడకి వెళ్ళినోడికి వ్యాన్ బ్రేక్ కొట్టగానే బిగిసిపోయి గేదె చనిపోయింది. అయ్యో, ఆ రైతు సగం నేను సగం కట్టుకున్నాం. పాపం రైతు మంచోడండి. ఇంకా అంటే అలాంటివి జరిగాయి అనుకోండి, వెంటనే మనం ఈ బుర్ర డిస్టర్బెన్స్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతామండి. అంటే అన్న ఇప్పుడు దానికి బిగించుకోనికి కారణం ఏంటి? ఇప్పుడు కట్టేటప్పుడు మీరు లూజ్ గానే కడతారు? అన్ని బాగానే కడతామండి. మా టైం అండి అంతే. అది వాళ్ళు చూడలేదండి, గేదె పడిపోతాం. గేదె కింద పడిపోయింది. అని ఇప్పుడు సూడి గేదెలు తీసుకోపోయేటప్పుడు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా? అట్లా ఏమో శుభ్రంగా కట్టిపోతే ఎప్పుడు జరగలేదండి. నా 22 సంవత్సరాల్లో వ్యాన్ లో ఇలా జరుగుతున్నారు. అదే జరిగిపోయింది, టైం బాగాలేదంతే. అని ఇప్పుడు హర్యానా నుంచి గేదెలు తెప్పిస్తుంటారు. అక్కడ గేదెలకు ఇక్కడ గేదెలు ఉన్నాయి. ఇక్కడ గేదెలకు డిఫరెన్స్ ఏంటన్నా? ఇవి అనుకోండి వెంటనే సెట్ అవుతాయండి. సో అక్కడ అనుకోండి ఒక 2 months పడతాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 months 1 month లో సెట్ అవుతాయండి మనకి. ఇవైతే ఆల్రెడీ సెట్ అయిపోయాయి కాబట్టి ఎటువంటి మనకేమంటే ఇంపాక్ట్ అయితే ఏముండదు. వెదర్ అనేది ఆల్రెడీ తట్టుకొని ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా సెట్ అయిపోతాయి. పాల విషయానికి వస్తే దానిలో ఇవి పాలిస్తాయా, లేకపోతే దానికి మధ్యలో ఏమైనా కొంచెం పాల డిఫరెన్స్ అక్కడికి చూపించండి. ఇక్కడ నిలబడతాయండి. క్లైమేట్ కి అలాగే 2 లీటర్లు అయిపోతాయండి. ఇవి అనుకోండి మన 1 లీటర్ 6 లీటర్లు డిఫరెన్స్ లో సెట్ అయిపోతాయండి. మీరేమంటారు? ఇప్పుడు అవైనా ఒకటి ఇవైనా ఒకటి అని చెప్తారు. ఇప్పుడు మనం లోడ్ కూడా హర్యానా వెళ్ళి లోడ్ కూడా తెచ్చుకునే సత్తా ఉందనుకో తెచ్చుకోవచ్చండి. మనం వేరే వాళ్ళ మీద లోడ్ తెచ్చుకున్నామంటే వాళ్ళు దోళ చంపేస్తారు, గేదెని చంపేస్తారు, ఏం చేయలేదు. ఇంకొకటి కూడా ఇప్పుడు తెచ్చేటప్పుడు కూడా చాలా అంటే వచ్చిన తర్వాత ఎట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ అనుకో కనీసం అడగడానికి ఎవరన్నా ఉంటారు. ఇప్పుడు హర్యానా నుంచి లోడ్ తెస్తారు, అడగడానికి సరిపోరండి. ఎవరున్నారు ఇప్పుడు సంథింగ్ ఎట్లంటే ఇప్పుడు మార్కెట్ లో గేదెలు ఉన్నట్టే ఉంటది. ఇంకా నువ్వు అడిగినా సరే సంబంధం ఉండదు. హర్యానా నుంచి అసలు ఎవరు అడుగుతావు? ఎవరిని అడగనిపోతే ఏముండదు. ఏం జరిగినా వాళ్ళు దూడలు చచ్చిపోయినా భరించాల్సిందే. గేదెకు ఏమైనా ఏమంటారు, ఏదైనా కింద పడిపోయి నొప్పులు వచ్చినా ఉంటాయి కదండి. ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వచ్చేటప్పుడు కూడా గేదెలకు కూడా. కానీ అడగనికి కూడా ప్రాపర్ కాంటాక్ట్ అంటూ ఏమి ఉండదు. చూడొచ్చు గేదెలన్నీ కూడా ఎట్లా ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఎన్ని గేదెలు దాకా ఎప్పుడు మెయింటైన్ చేస్తాం? ఈ సీజన్ అంతా 50 గేదెలు లేకుండా పెడతామండి. అంటే ఎండాకాలం కొంచెం తగ్గుతాయా? ఎండాకాలం 30-40 పెట్టాం. ఇప్పుడు 50 తగ్గకుండా పెట్టామండి. అని ఇప్పుడు గ్రేడ్ ముర్రా ఉంటాయన్న మీ దగ్గర? అవి కూడా ఉంటాయండి. గ్రేడ్ ముర్రా ఇవ్వండి, ప్యూర్ క్వాలిటీ ఇవ్వండి, వరుసగా చూడండి. అన్న ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటి? అంటే కొమ్ములో పెద్ద కొమ్ము ఉన్నటువంటి గ్రేడ్ ముర్రా కింద లెక్కేయాలనా, లేదా అట్లా కాదు బాడీ స్ట్రక్చర్? గ్రేడ్ ముర్రా అంటే ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలతో పాలు అవుతాయంటే తగ్గిపోతాయి. ఇవి ఇంకో 9 నెలలు ఇస్తాయండి. అక్కడ డిఫరెన్స్. అంటే ఇక్కడ కనిపెట్టేటోళ్ళు ఇది ముర్రా గేదె, ఇది గ్రేడ్ ముర్రా గేదె లోకల్ కూడా తెలిసిపోద్దండి. పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, తెంగ కొమ్ములుగా ఉంటాయండి. అడ్ర బాగోదు, తాకు తెలుపు ఉండదు, అదనమాట. సో అవన్నీ చూసుకోవాలి. గ్రేడ్ ముర్రాకు లక్షణాలు. పాల డిఫరెన్స్ కూడా దానిలో ఇచ్చింది అనుకోండి, అది 4.5-5 అలా ఇస్తాయి పూటకు. అంటే దానిలో కూడా 6 లీటర్లు అట్లా పిండి ఉంటాయన్న? ఉంటాయండి. గ్రేడ్ ముర్రాలో ఉంటాయి లోకల్లో కూడా. సో చూసుకోవచ్చు అన్ని డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి. ప్రెజెంట్ ఉన్న గేదెలు చూసుకోవచ్చు, అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు, పెద్ద సైజ్ గేదెలు ఉన్నాయి. అన్ని 2 ఈత గేదెలు 3 ఈత గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. వచ్చి ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చు. మీకైతే గ్యారంటీ కూడా ఇస్తానని చెప్తారు. ట్రాన్స్పోర్ట్ అయితే 6 గేదెలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న? 6 గేదెలు ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 6 గేదెలు ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంట. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.